ఓం మహాగణపతి నమః. జూలై 13వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో మనకి గురువు మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశిలోను, తర్వాత మనకి బుధుడు వచ్చేసి కర్కటక రాశిలోను, అదేవిధంగా కుజుడు సింహరాశిలోను, శుక్రుడు వృషభ రాశిలోను, ఇక శని మీనరాశిలోను, తర్వాత చంద్రుడు వచ్చేసి మనకు మకర, కుంభ, మీన, మేషరాశిలోను సంచారం చేస్తున్నాడు. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనం పొందగలుగుతామో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసుకున్నట్టయితే ఏదైనా దైవ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తండ్రి గారితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. గొడవలు ఉన్నట్టయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దైవ భక్తి వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్ని పనులు మీకు తొందరగా కావట్లేదే, కాంపిటీటర్స్ మాకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మీకు కలుగుతుంది. ఇంకా పనులు పూర్తి కావట్లేదు, ఇది ఎలాగైనా చెయ్యాలి, పెండింగ్లో ఉంది అనేటటువంటి భావన మీకు ఈరోజు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దానిపైన ఫోకస్ పెట్టండి, కంటిన్యూ చేయండి, తద్వారా మంచి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారము, మంగళవారం చాలా చక్కగా వృత్తి విషయంలో కనిపిస్తుంది. ఒకవేళ ఉద్యోగం విషయంలో ఎవరైనా ఉద్యోగం గురించి చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. సోషల్ నెట్వర్క్ బాగుంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. మీకు అందరూ సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా మనకు సోమవారం, మంగళవారము మీరు పనిచేసే చోట బాగుంటుంది, అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక బుధవారం, గురువారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా పనులు చేయాలనుకుంటే, మొదలు పెట్టండి, ఉత్తమంగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల వల్ల లాభాలు, అదేవిధంగా నెట్వర్కింగ్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు మొదలు పెడతారు, నూతన ప్రాజెక్ట్స్ చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు వృషభ రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. ఎందువల్లంటే కాస్త ఆరోగ్య విషయంలో కానీ లేదా ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే బడలిక ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే ప్రాపర్గా చేసుకుని తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మనం వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదివారము కాస్త మీ పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఇక శుక్రవారము, శనివారము ఖర్చు విషయంలోనూ, ప్రయాణం విషయంలోనూ, అదేవిధంగా మీరు ఆరోగ్య విషయంలో ఈ 3 విషయంలో కనుక జాగ్రత్త పడినట్టయితే వృషభ రాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మనకు పరిహారాలు ఈ వారంలో కనుక ఎలాంటి పరిహారాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయో అని ఒకసారి గమనించినట్టయితే మనకు ఆదివారము 13వ తేదీ ఆయుష్మాన్ యోగా అనేది మనకు ఏర్పడుతుంది. అంటే ఇది ఆదివారం రోజు 13వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మనకు మొదలవుతుంది. అంటే ఈ యోగా యొక్క మనకు ఫలితము, అద్భుతమైనటువంటి ఫలితము ఏంటంటే ఇది మనకు చక్కటి ఆరోగ్యము, హెల్త్, లాంగ్ లైఫ్ ఇవ్వడానికి, అదేవిధంగా ప్రాస్పరిటీ ఇవ్వడానికి ఈ యోగా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆదివారము 13వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత కనుక మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని చదివినా, ఒక 108 సార్లు చదివినా లేదా విన్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఆరోగ్యము కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. చక్కటి లాంగ్ లైఫ్ అంటే ఆయుష్మాన్ అంటే మనకు మంచి ఆయుష్ కలగజేస్తుంది. ఇది ఒక పరిహారంగా మనము ఆదివారము చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు శ్రావణ మాసము నడుస్తుంది కాబట్టి జూలై 14 సోమవారం, మొదటి శ్రావణ సోమవారముగా మనం చూడవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా శివారాధన గనక మనం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఎలాంటి
మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు జరుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ శివుని యొక్క ఆశీస్సుల వల్ల మనకు కలుగుతాయి. కాబట్టి జూలై 14 మనకి శివారాధన చేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు సాయంత్రము ముఖ్యంగా లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే ఈ జూలై 14 మనకు సౌభాగ్య యోగ అనేది కూడా కలుగుతుంది. అది కూడా సాయంత్రం 4:13 తర్వాత నుంచి మనకి సౌభాగ్య యోగ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో గనక మనము లక్ష్మీ పూజ గనక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు, మనకి ధనము, అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా చక్కగా నెరవేరుతాయి. ఇక మనము మామూలుగా చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనము చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రెమెడీస్ కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ప్రతిరోజు శివారాధన చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ శ్రావణ మాసంలో అందరికీ కలుగుతాయి. ముఖ్యంగా ఈ శివుణ్ణి అభిషేకము పాలతో కానీ, లేదా నీటితో కానీ, లేదా పెరుగుతో కానీ, లేదా నెయ్యితో కానీ, లేదా మనకి హనీ అంటే తేనెతో కానీ ఈ శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మారేడు ఆకులతో కూడా మనం శివుని యొక్క ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక జపించవలసినటువంటి మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మనకు మంగళవారాలు, ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ముఖ్యంగా గౌరీమాత మంగళ గౌరీ వ్రతము అనేది కూడా చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మంగళ గౌరీ వ్రతము కనుక ఈ శ్రావణ మాసంలో మంగళవారం కనుక చేసుకున్నట్టయితే మీ యొక్క ఒకవేళ స్త్రీలు వివాహితులు అయినట్టయితే మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యము బాగా ఉండడానికి, ఆ భర్తకు లాంగ్ లైఫ్ అంటే ఆయుష్ కలగడానికి మనకు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా మీకు వివాహంలో ఇబ్బందులు ఉన్నా కూడా, వివాహంలో దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే, లేదా ఏదైనా గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందము, సంతోషము అనేది దంపతుల మధ్య కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి మంగళవారము మనము ఈ శ్రావణ మాసంలో చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఒకవేళ కలగట్లేదు, వివాహం తొందరగా కావట్లేదు అనేవారికి కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం వల్ల తొందరగా వివాహము అనేది మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము కనుక చేసుకున్నట్టయితే చక్కటి సౌభాగ్యము, అదేవిధంగా ధన ధాన్యాలు కలుగుతాయి. అది కూడా మనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ రెండవ శుక్రవారము శ్రావణ మాసంలో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. దీనివల్ల మనకి వెల్త్ అంటే ధనము, ప్రాస్పరిటీ, అదేవిధంగా ఒకవేళ సంతానము కావాలనుకున్న వారికి సంతానం కూడా ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల కలుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ మొత్తము కుటుంబంతో ధనధాన్యాలతో ఉండాలంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రతి శనివారము ఈ శ్రావణ మాసంలో మనము నారాయణుని టెంపుల్ కానీ, అదేవిధంగా నవగ్రహ టెంపుల్ కానీ దర్శించుకొని నవగ్రహ పూజ కనుక చేసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి ఫలితాలు మనకు శనిగ్రహం వల్ల, ఏదైతే శని వల్ల కలుగుతున్నటువంటి దోషాలు కూడా మనము నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు శ్రీ విష్ణు సహస్రనామము పారాయణం అనేది ఈ శ్రావణ మాసంలో ప్రతి థర్స్డే రోజు అంటే ప్రతి గురువారం రోజు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంతేకాకుండా మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనము తులసి అర్చన అంటే తులసి చెట్టుకు ప్రతిరోజు కానీ, లేదా శుక్రవారాలు కానీ ప్రదక్షిణ చేస్తూ నీటితో తులసి చెట్టుకు నీళ్లు చేస్తూ ధూపారాధన చేసినట్టయితే ఈ శ్రావణ మాసంలో కూడా చక్కటి ఫలితము కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు.